to everyone. ప్రతి వారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. This is great privilege to tell a story from the Bible. ఈ యొక్క అవకాశాన్ని బైబిల్లోంచి చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. I'm going to tell a story from the book of Genesis, chapter 11, verses 1 to 9. నేను బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలకు ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. I'm going to tell a story first. దానికి ముందుగా నేను ఒక కథ మీకు తెలియజేస్తాను. One day, ఒక రోజు there is a competition. ఒక కాంపిటీషన్ జరుగుతుంది. Which they have to carry a cross. ఆ కాంపిటీషన్ ఏంటంటే కొంతమంది ఆ సభ్యులు అక్కడ వారు సిలువను వారు మోసుకుంటూ వెళ్ళాలి ఒక ప్రదేశానికి. But the cross is heavy. కానీ ఆ సిలువ మోస్తున్నప్పుడు సిలువ చాలా బరువుగా ఉంటుంది. And they cut it into half and they're carrying the half part of the cross. అంటే ఈ సిలువ బరువుగా ఉండడం వల్ల చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సిలువ బరువుగా ఉండడం వల్ల చాలా మంది కట్ చేసుకున్నారు, కొంతమంది సిలువను చెక్కేసుకుంటున్నారు. Then one person didn't do anything to the cross. అందరూ అనుకుంటున్నారు బరువుగా ఉన్న సిలువ మనం మోయలేకపోతున్నాం కదా అని చెప్పేసి కొంతమంది కట్ చేసుకున్నారు, కొంతమంది బరువు తగ్గించేసుకున్నారు. కానీ ఒక పర్సన్ మాత్రం బరువుగా ఉన్న సిలువను భుజం మీద ఎత్తుకుని అలా మోసుకుంటూ వెళ్తున్నాడు. And the competition is they have to cross the river. అప్పుడు వాళ్ళకు ఉండేటువంటి కాంపిటీషన్లు ఏంటంటే అక్కడ ఇచ్చిన కాంపిటీషన్లో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఈ ప్రాంతంలో ఒక సెలయర్ లాంటి ఒక ప్రదేశం ఎదురైంది. అది దాటుకుని అవతలకి వెళ్ళాలి. Everyone thought they can use cross to cross the river. వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఆ క్రాస్ ఇటు నుంచి అటు వెళ్ళడానికి మనం దాటలేము కనుక మన దగ్గర ఉన్న ఈ చెక్కను, సిలువగా ఉన్నటువంటి చెక్కను మనం ఉపయోగించుకుని ఇటు నుంచి అటు వెళ్ళి మనం అటు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఉపయోగించుకుందాం అనుకున్నారు. కానీ the cross fell into the river because it's short. వారు మార్గ మధ్యంలో పొడుగున్న సిలువ బరువు అయిపోయిందని కట్ చేసుకోవడం వల్ల దానికి అడ్డుగా వేసుకుని ఒక రహదారిలో యూజ్ చేసుకుని వేసుకుందాం అనుకునే సిలువ ఏమైందంటే వాళ్ళు అలా వేస్తున్నప్పుడు ఆ నదిలో పడిపోయి కొట్టుకుని వెళ్ళిపోతుంది. But one person didn't cut the cross, so he used the cross and crossed the river. అప్పుడు అందరూ కట్ చేసుకున్న ఒక పర్సన్ మాత్రం కట్ చేసుకోకుండా ఆ బరువైన సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. అది పొడుగు ఉండడం వల్ల ఈ పర్సన్ ఏం చేశాడంటే ఆ యొక్క సెలయేరు దగ్గర ఉన్నట్టు ఆ యొక్క మార్గం ఇటువైపు నుంచి అటువైపుగా తీసుకుని ఆ సిలువ మీద నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయి తను చేరుకుని గమ్యస్థానానికి చేరిపోయాడు. The moral of the story is, ఈ కథలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే God has a plan. మన యొక్క జీవితంలో దేవుడు ప్రతి వారి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. Praise Lord. But people won't utilize the chance. దేవుడు మన ప్రతి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళాలనుకుంటాం, కానీ మనమే చాలాసార్లు సొంత ప్రయత్నాలతో వెళ్ళి మన కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం. If you see from the book of Genesis, chapter 11, మీరు బైబిల్ గ్రంథంలో నుంచి 11వ అధ్యాయం చూసినట్లయితే God said to people, be success and fruitful. దేవుడు 11వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్తాడంటే మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఫలించండి అని చెప్తాడు. But people won't agree to the God and they talk to the church either to themselves and say, let's build a big building which can reach to the heaven. దేవుడు వారితో చెప్పింది ఏం చెప్తాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వదించండి, మీరు విస్తరించండి అని పంపిస్తే అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటారంటే దేవుడు చెప్పింది ఒకటైతే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళి మనందరూ కూడా కలిసి ఉండేలాగా ఆకాశాన్ని అంటే ఒక పట్టణాన్ని మనం కడతాం, ఒక గోపురాన్ని మనం కడదాం రండి అని వాళ్ళు చెప్పుకుంటారు. And God heard that. ఎప్పుడైతే వీరు మాట్లాడుకున్నటువంటి మాటలు దేవుడు విన్నాడో he changed their language. వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క మాటలు దేవుడు మార్చేస్తాడు, వారి యొక్క భాషను దేవుడు మార్చేస్తాడు. When they started to build the building, ఎప్పుడైతే వారు ఆ యొక్క గోపురాన్ని కట్టడం ప్రారంభిస్తారో one person asking brick but they're giving sand. దేవుడు ఆ యొక్క భాషను మార్చడం వల్ల ఇటుక ఇమ్మంటే ఇసుక ఇవ్వడం, ఇసుక ఇమ్మంటే ఇటుక ఇవ్వడం, అలాగ అర్థం కాని రీతికి ఒకరికొకరు తారుమారైపోతారు. And they're unable to build a city like Babel. వారు అనుకున్నట్టుగా ఏమవుతుందంటే అక్కడ భాషలు తారుమారైపోవడం వల్ల వారు అనుకున్న గోపురాన్ని వారు కట్టలేకపోతారు. The moral of the story is, దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
God has a plan on every human. ప్రతి వారి జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. Some people utilize it. చాలా మంది దేవుని యొక్క ఉద్దేశాలు చెప్పినా, దేవుని యొక్క ఆలోచన చెప్పినా కొనసాగాలనుకుంటారు. But some may not. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడి చిత్తం చెప్పినా వారు ముందుకు కొనసాగలేకపోతుంటారు. ఆమేన్. దీని కన్క్లూజన్ ఏంటంటే, చాలాసార్లు దేవుడు మన జీవితంలో ఒకటి చేయాలని ఆశపడతాడు. మన సొంత నిర్ణయాల ప్రకారం వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళాం అక్కడే ఉండిపోతాం. బాబిల్ ఎలా ఉండిపోయింది అక్కడ ఉండిపోతాం. మీ గాడ్ బ్లెస్. నేను ఏం చెప్పలేదు, చదువుకున్నాడు, చాప్టర్ బై చాప్టర్ చదువుకుంటున్నాడు. రాబోయే దినాల్లో నువ్వు ఏమైనా కానీ ఏం చేసినా కానీ ఫైనల్ మాత్రం దేవుడి పరిచర్యలో దేవుని